'కాంతార 1', 'కాంతార ద లెజెండ్'. సో, ఈ మూవీస్ వచ్చేందంటే ఈ రీసెంట్‌గా అయితే ఫస్ట్ 2020లో వచ్చిన సినిమా మాస్టర్ పీస్ అసలకి. అంటే ఇలాంటి సినిమా మనం ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఓన్లీ 16 కోట్లతో వచ్చిన సినిమా 435 కోట్లు అంటే 500 దాకా వసూలు చేసిన సినిమా. అంటే ఒక కోలీవుడ్ అంటే బెస్ట్ రైటింగ్ అంటాం కదా! అలాంటి సినిమా వచ్చేసి ఏందంటే ఒక డివైన్ టాక్‌తో వచ్చేసి ఒక 1000 కోట్లు కొల్లగొట్టబోతుంది ఇప్పుడు. ఇది జస్ట్ నంబర్ అంతే నా ఊహాగీతం అనమాట ఇది. ఎందుకు చెప్తున్నానంటే థింక్ చేస్తున్నాను. అంటే నార్మల్‌గా ఒక 16 కోట్లు పెట్టిన సినిమా 400-500 కోట్లు వసూలు చేసింది ఒక చిన్న సినిమా. ఇప్పుడు ఈ సినిమా దాదాపు బడ్జెట్ వచ్చేసి 150-200 కోట్లు. ఈ సినిమా అయితే 1000 కోట్లు. డే వన్నే 81 అంటే 89 క్రోర్స్ అన్నమాట డే వన్. తర్వాత ఏందంటే ఇంక సినిమా రన్నింగ్ సక్సెస్‌ఫుల్ ఉంది. కొన్ని చోట్ల డివైడ్ టాక్ అంటే ఈ సినిమా ఏందంటే అంత లేదుగా అనిపించింది. ఇప్పుడేందంటే ఈ సినిమా చాలా ప్రభంజనం సృష్టిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాకున్న యూనివర్స్ అలాంటిది. ఈ సినిమాకున్న ఫ్యాన్స్ అలాంటి వారు. ప్లస్ ఏందంటే క్లైమాక్స్‌లో వచ్చే ఆ సీన్స్‌కి 1000 కోట్లు పక్కా వస్తాయి. ఎందుకు చెప్తున్నా ఈ సినిమాలో ఉన్న కొన్ని ఎలివేషన్స్ గాని, కొన్ని యాక్సెప్ట్స్ ఆఫ్ మూవ్‌మెంట్స్ చాలా బావుంటాయి. అంటే ఇలా తీయగలగడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనమాట. ఎందుకంటే ఇది ఒక శివుడు అంటే తనకు సంబంధించిన ఒకటి అంటే దీంట్లో ఒక లింక్స్ ఉన్నాయి. అలాగే మనకి 'పంజుర్లి' సంబంధించిన కొన్ని లింక్స్ అంటే వీళ్ళ డాడీ స్టోరీ చెప్తున్నట్టు అనిపించింది. ఎందుకంటే కొన్ని చాప్టర్ 1 ఇంటర్‌లింక్స్ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఆ సీన్‌కి, ఈ సీన్‌కి సేమ్ యాక్సెప్ట్ పెట్టి ఇదేంటంటే రాతగా చెప్పడం స్టార్ట్ అయిపోయింది. పైగా ఈ సినిమాకి చాలా మంచి క్రేజ్ ఉంది. ఎందుకంటే రీసెంట్‌గా వచ్చిన 'కాంతార ఫస్ట్' ఏదైతే ఉందో అది 400 దాటిందని చెప్పాను కదా! ఇప్పుడేందంటే ఈ 'కాంతార 2' అయితే 1000 ఖచ్చితంగా దాటుద్ది. ఎందుకంటే డివోషనల్ వైపుగా చాలా ఎలివేషన్స్ ఉన్నాయి సినిమాలో. అంటే ఈ సినిమాకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. ప్లస్ ఏందంటే ఈ సినిమాని ఇలాంటి సినిమాలు ఆదరిస్తున్నారు కాబట్టి చాలా మందున్నారు. ఎందుకంటే చాలా యాసెట్స్ ఉన్నాయి సినిమాలో. చాలా విజువల్స్ ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ 30 మినిట్స్ ఏదైతే ఉందో ప్యూర్ గూస్‌బంప్స్ ఉంటాయి. 'పంజోర్లి' సంథింగ్ అంటే ఏదో శివునికి సంబంధించిన కొన్ని యాసెట్స్ ఉన్నాయి. అలాగే కొన్ని విజువల్స్, కొన్ని కనెక్ట్స్ ఉంటాయి కొన్ని. పార్ట్ 1లో అయితే ఊకే మనకి వారాహికి సంబంధించిన ఆ సింబల్ అదైతే ఉంటదో సో, అది చూపిస్తుంటారు కదా! ఓకే. తర్వాత ఏంటంటే 'పంజోర్లికి' సంబంధించిన ఒక సీన్స్ కొన్ని చూపిస్తారు. ఇందులో ఏందంటే పూర్తిగా ఎలివేషన్స్ బాగుంటాయి ఈ సినిమాలో అయితే. ఈ సినిమాకి తక్కువలో తక్కువ ఏందంటే బడ్జెట్ గిట్టా చాలా అంటే హెవీగా పెట్టారన్నమాట. 200 పెట్టారు. తర్వాత విజువల్స్‌లో చాలా వరకు గ్రాండియర్ ఉంది. ఈ సినిమా అయితే పక్కా అంటే 900-1000 పక్కా ఆడుద్ది. ఎందుకంటే ఈ సినిమాకున్న క్రేజ్ అని చెప్పాను కదా! ప్లస్ ఏందంటే బీజీఎం అయితే ఇచ్చి పడేసారసలకి. పార్ట్ 1లోనే చాలా బీజీఎం ఉంటది. పార్ట్ 2 అయితే ఇచ్చి పడేసారసలకి. ఆల్రెడీ 'కేజీఎఫ్' సినిమా 1000 దాటింది. 1100 ఇప్పుడు 'కాంతార' సినిమా 1000 వైపు వెళ్తుంది. 'కేజీఎఫ్' అంటే యాక్షన్ ఫిల్మ్ మొత్తం గ్యాంగ్స్టర్ ఫిల్మ్ కాబట్టి అదొక ఎలివేషన్స్ తోటి ప్లస్ ఏందంటే 1100 ఆడింది. ఇప్పుడు ఈ డివిజనల్ వైపుకి వచ్చి మామూలుగా ఒక చిన్న సినిమా వచ్చి ఒక 400 కోట్లు దాటి ఇప్పుడు 1000 అంటే మామూలు విషయం కాదు అసలకి. ఎంతైనా కోలీవుడ్ వాళ్ళకి రైటింగ్ అయినా లేకపోతే డైరెక్షన్ అయినా చాలా మంచిగుంటది కదా! ప్లస్ ఏందంటే ఇప్పుడు 'కాంతార' తోటి వాళ్ళు నిరూపించుకోవాలనుకుంటారు. ఖచ్చితంగా 1000 బొమ్మని నేను చెప్తున్నాను నమ్మకం ఉంది. ఎందుకంటే డే వన్ 81 వచ్చింది. ప్లస్ ఏందంటే ఈ సినిమా ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేసరికి 300 200 దాటింది. ప్లస్ ఏందంటే లైఫ్ టైమ్ కలెక్షన్ వస్తే 1000 ఉంటది పక్కా. ఎందుకంటే ఈ మూవీని తెలుగు వాళ్ళే కాదు మొత్తం నార్త్ వాళ్ళైతే తెగ ఎగబడి చూస్తున్నారు. ఎందుకంటే నార్త్‌లోనే ఎక్కువ సోల్డ్ అయిపోతున్నాయి టికెట్స్ అన్నీ. నార్త్ వాళ్ళు ఎక్కువ డివోషన్‌కి కనెక్ట్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళకి ఏ సినిమా వచ్చినా కూడా తీసుకుంటారనమాట. సో, వాళ్ళకి అది ఉంది కాబట్టి ప్లస్ ఏందంటే ఏ సినిమా తెలుగు నుంచి వచ్చినా కూడా, ఏ ఇండస్ట్రీ నుంచి వచ్చినా కూడా చాలా మంచి సినిమాని ఎంకరేజ్ చేశారు వాళ్ళు. నార్త్‌లో ఎక్కువ ఇలాంటి ఎందుకో మరి తెలీదు. ఎందుకో ఆళ్ళు ఎక్కువ ఆదరిస్తుంటారు ఇట్లాంటి సినిమాని. ఒక గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ అయినా, డివోషనల్ ఫిల్మ్ అయినా ఏది సినిమా అయినా సరే వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు 'కాంతార' సినిమా నార్త్‌లో అయితే మామూలుగా లేదు అసలకి. టికెట్స్ అనేది హిందీ తప్ప అన్ని లాంగ్వేజెస్‌లో మొత్తం స్లో ఉంది. ఒక హిందీలోనే చాలా ర్యాంప్ పడేస్తుంది టికెట్లయితే. ఓవర్‌సీస్‌లో అయితే ఓన్లీ హిందీ నెట్ నాకు తెలిసి 500 వస్తది. ఎందుకంటే కలెక్షన్‌లు అయితే అంతున్నాయి అక్కడ. ప్లస్ ఏందంటే టికెట్స్ అన్ని సోల్డ్ అయిపోతున్నాయి. ప్లస్ ఎందుకంటే ఏ సినిమాకి కూడా అంత లేదు. ప్లస్ నాన్ హాలిడే కాకుండా నార్మల్ డేస్‌లో కాకుండా కూడా సినిమాకైతే చాలా హైప్ ఉంది. చాలా మంది సోల్డ్ ఔట్ చేసుకుంటున్నారు. రీసెంట్‌గా అది ఇన్‌స్టాలో వాటిలో చాలా వైరల్ అయిపోయింది ఈ సినిమా. ఇలాంటి సినిమాలు ఎన్నొచ్చినా సరే మనోళ్ళు ఆదరిస్తారు. ఈ సినిమా అయితే ఖచ్చితంగా రాసిపెట్టుకుంటే 1000 అవుద్ది. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే మనకి ఇలాంటి సినిమాలంటే ఇష్టం. ఇలాంటి సినిమాలు ఆదరిస్తాం. ఇలాంటి మరెన్నో వీడియోలు మీరు కావాలంటే మీరు వెయిట్ చేస్తూనే ఉండండి. నేను పోస్ట్ చేస్తూ ఉంటా.